ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ ఫనీ విచ్ ప్రాబబ్లీ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ ఇస్ మనము వీ కెన్ కీప్ అవర్ మైండ్స్ అట్ హోమ్. మన సొంత అనాలిసిస్లో మన బుర్ర మనం వాడక్కర్లేదు. నేను ఏ రోజు ఫుటేజ్ ప్లేబ్యాక్ ఏది చూడలేదు. ఆయన అక్కడ ఉంటాడు మానిటర్ దగ్గర, ఆయన టేక్ ఓకే అంటే ఓకే, టేక్ ఓకే కాదంటే టేక్ ఓకే కాదు. నా సొంత అనాలిసిస్ కూడా నేను చేయక్కర్లేదు, బాగా వచ్చిందా బాగా రాలేదా వాటెవర్. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దానివల్ల మనకు రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టే ఆయనకి ఫిలిమ్స్ మీద ఆ కమాండ్ ఉంది కాబట్టి, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అవన్నీ ఉందన్నారు కాబట్టి హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అండ్ హీ నోస్ అంటే ఓన్లీ సెట్ మీదే కాదండి, హీఈస్ అన్ ఎడిటర్ ఆల్సో. మను ఆయనే ఎడిట్ చేశారు, మధురం ఆయనే ఎడిట్ చేశారు. పోస్టర్ చూస్తే దీనికి కూడా వన్ ఆఫ్ ద ఎడిటర్స్ ఆయన. యా. సో ఆయనకి థియేటర్లో ఏ బొమ్మ పడుతుంది అనేది ఆయన క్లారిటీ ఉంటుంది. ఓకే ఈ షాట్ ఎలా పడుతుంది, అప్పుడప్పుడు 2-3 టేక్లు అయినా కానీ ఆయన ఓకే ఎడిట్లో ఒకసారి నాకు వచ్చేసింది అంటారు. సో మనం బ్లైండ్గా సరెండర్ అయిపోవడం అనేది ఒక యాక్టర్కి ఉండే బిగ్గెస్ట్ కంఫర్ట్. అండ్ నేను అది చాలా ఫస్ట్ సినిమాకే అలాంటి డైరెక్టర్ దొరకడం అనేది